కాకినాడ రూరల్ పరిశ్రమలో స్థానికులకు 75% ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ కన్వీనర్ తొట్టిపూడి రాజా, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాకినాడ రూరల్లో ఉన్న పరిశ్రమలో స్థానికులకు ఉపాధి కల్పించాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పరిశ్రమలు నెలకొల్పే సమయంలో స్థానికులకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి పరిశ్రమల నిర్మాణం పూర్తయిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. కాకినాడ రూరల్ ప్రాంతంలో ఉన్న భూమి, విద్యుత్, మంచినీరు, ఇతర సౌకర్యాలు సబ్సిడీలు పొందుతూ యాజమాన్యాలు స్థానికులకు ఉపాధి కల్పించకుండా ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకువచ్చి పని చేయించుకుంటున్నారని అన్నారు. పరిశ్రమలో కేంద్రంగా ఉన్న వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట, సూర్యాపేట, లైట్ హౌస్, తమ్మవరం గ్రామాలలో ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. కాకినాడ రూరల్ పోర్ట్, ఏఎం గ్రీన్, ఎమేనియా, కోరమండల్, ఓఎన్జీసీ, అగర్స్, ఆదామి, కాళేశ్వరి, జెమినీ, విఎంసీ, ఎన్సీఎస్, మహతి ఆయిల్ పరిశ్రమల్లో జరుగుతున్న స్థానికులకు ఉపాధి కల్పించకుండా బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి వలస కార్మికులను తీసుకొచ్చి కనీస నిబంధనలు పాటించకుండా పనులు చేయించుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలక రమణ, కాకినాడ రూరల్ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, వాసంశెట్టి చంద్రరావు, డి సత్యనారాయణ, వాసంశెట్టి సతిబాబు, సురేష్, నూకరాజు, రామకృష్ణ, నాగబాబు, ఐఎఫ్టియు నాయకులు నరసింహారావు, రాఘవ, నాగేశ్వరరావు, రామకృష్ణ, ఎల్లారావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. టి రాజా, కన్వీనర్, సిఐటియు కాకినాడ రూరల్. 9985611648. కాకినాడ పోర్ట్ ఏరియాలో అనేక నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ట్యాంకుల నిర్మాణం జరుగుతుంది, పైప్ లైన్ నిర్మాణం జరుగుతుంది, కోరమండల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి, ఎన్ఎఫ్సీఎల్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. కాంట్రాక్టర్లందరూ కూడా బీహార్ నుంచి, బెంగాల్ నుంచి, ఒడిశా నుంచి వలస కార్మికులు తెచ్చుకుంటా ఉన్నారు. ఇక్కడ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎవరిని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు, స్థానికులకు పని ఎందుకు కల్పించట్లేదు అనే ప్రశ్నించే ఒక్క అధికారి కూడా లేడు. మేము నెల రోజులుగా గోడు పెట్టుకుంటా ఉన్నాం. స్థానికులు 70% పని కల్పించమని మేము అడుగుతా ఉన్నాం. శాంతియుతంగా ఆందోళనలు, ధర్నాలు, ప్రదర్శనలు చేస్తూ ఉన్నాం. మెమోరాండాలు ఇస్తూ ఉన్నాం. లేబర్ అధికారులు కలుస్తూ ఉన్నాం. ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు. దున్నపోత మీద వర్షం కురిసిన చందంగా ఈరోజు ప్రభుత్వాలు, అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా స్థానికులకు ఎందుకు పని కల్పించారో చెప్పాలి. వలస కార్మికులు ఎందుకు తెస్తా ఉన్నారు, దీన్ని ఎవరు పర్యవేక్షణ లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. స్థానిక సర్పవరం పోలీసులు జోక్యం చేసుకుంటా ఉన్నారు. తిమ్మాపురం పోలీసులు జోక్యం చేసుకుంటా ఉన్నారు. పోర్ట్ ఏరియాలో కార్మికులు చిన్న శాంతియుతంగా ఒక మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే పెద్ద ఎత్తున దిగి కాంట్రాక్టర్ల తరఫున మాట్లాడుతూ ఉన్నారు. ఈ వైఖరి కాదు. కాంట్రాక్టర్ 30-40 మంది కార్మికులు స్థానికుల్ని 5 పెట్టుకోమని చెప్పేసి సిఐ గారు ఆదేశిస్తూ ఉన్నారు, లేదంటే బెదిరిస్తూ ఉన్నారు. సరైన వైఖరి కాదు. ఈ వైఖరి మార్చుకోండి. స్థానికులకు పని కల్పించండి, చట్టబద్ధంగా వ్యవహరించండి, న్యాయబద్ధంగా వ్యవహరించండి. లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా మీరు కార్మిక వివాదాలు జోక్యం చేసుకోవద్దని మీకు తెలియజేస్తా ఉన్నాం.